హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పప్పు పొన్నగంటి కూర వండుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, పొన్నగంటి కూర ఈ విధంగా ఉంటుందండి. దీన్ని ఇది బరువు తగ్గడానికి అలాగే కంటి చూపుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఆరోగ్యం అండి. వారానికి ఒక్కరోజైనా వండి చూడండి. చూసారు కదా, ఈ విధంగా ఈ కాడుకున్న ఆకుల్ని ఇలా తుంచి తీసుకోవాలి. కాడ కొంచెం గట్టిగా ఉంటుందండి. దీన్ని పారేసుకోవాలి. ఇదే విధంగా ఆకులు మొత్తాన్ని తీసుకోవాలి. ఇలా వారానికి ఒక్క రోజైనా పిల్లలకి వండి పెడితే చాలా మంచిదండి. చూసారు కదా, ఆకు మొత్తాన్ని ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా 3 సార్లు నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. ఈ విధంగా ముందు నీళ్ళతోటి శుభ్రంగా ఇలా పాముతూ కడగాలండి. వీటిని వంచుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఇంకొకసారి నీళ్లు పోసి దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 3 సార్లు కడిగితే సరిపోతుందండి. ఈ విధంగా నీళ్ళు మొత్తం పోయేలాగా ఒక జల్లెడలో వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొకసారి కడుక్కొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పొన్నగంటి కూర కంటికే కాదండి, బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళు వారానికి ఒక్కరోజైనా దీన్ని తీసుకోండి, చాలా మంచిది. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు పొన్నగంటి కూర వండుకోవడానికి నేను కందిపప్పును తీసుకున్నానండి. ముందుగా పప్పుని ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఈ విధంగా నేను రైస్తో పాటు కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, మనం ముందుగా శుభ్రం చేసుకున్న పొన్నగంటి కూరను ఇందులో వేసుకోవాలి. మనకి పప్పుకు సరిపడగా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని, అలాగే ఒక 2 టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మూత పెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుక్కర్లో పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఉదయాన్నే హడావిడి లేకుండా ఉంటుందండి. చూసారు కదా, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి ఇలా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఈ విధంగా తీసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు,
కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఈ తాలింపు మాడిపోకుండా ఈ విధంగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని తాలింపులో వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో బలాన్నిచ్చే పొన్నగంటి పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.